నమస్తే. నమస్తే అండి. బ్రదర్ చెప్పండి బ్రదర్, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 months అవుతుంది కదా, ఈ 7 months ఆఫ్ రూలింగ్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే నిదానంగా ఒకదాని వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఉన్న విషయం ఏంటంటే ఖజానా లేదు మెయిన్. దాంట్లో ఖజానా లేనప్పుడు అంతమంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సగం బాకీ తీసుకొచ్చినప్పుడు ఆ జనాల మీద పెట్టాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ బాకీని తీరటమే కాదు, మెయిన్ ఏంటంటే బయట నుంచి అప్పు తీసుకురాకుండా ఉన్నది అప్పు చేయకుండా మనం డెవలప్ చేసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకు పెట్టుబడులు వస్తే అప్పుడు మనకు డెవలప్ అయింది, ఆ డబ్బు మనకు జనాలకు పంచవచ్చు ఏంటి. అదే విధంగా ఇప్పుడు కొనసాగుతుంది. ఇంకో విషయం ఏంటంటే పొలిటికల్గా అంతకుముందు రౌడీ రాజ్యం జరిగింది ఉన్న వాస్తవం. గ్రామాల్లో ఒక వ్యక్తి వచ్చి ప్రెసిడెంట్గా నిలబడాలన్నా లేదంటే వార్డు మెంబర్గా నిలబడాలన్నా అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అదే విధంగా లేదు, స్వేచ్ఛగా ఎవరికి ఇష్టమైన కళ్ళు వాళ్ళు వేసుకోవాల్సిందే ఏంది. పొలిటికల్గా మాత్రం ఇప్పుడైతే ఎటువంటి ప్రశాంతంగా బ్రహ్మాండం జరుగుతుంది. డెవలప్మెంట్ అన్నాడు, రాజధాని అంటున్నాడు, పోలవరం అంటున్నాడు, అన్నీ చెప్తున్నాడు, కానీ సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నాడు అనేసి చెప్తున్నారు కదా. సంక్షేమం అంటే అదే చెప్పేది ఏంటి, ఖజానా ఖాళీ. ఇప్పుడు మన చేతిలో రూపాయి ఉంటే నాకు మనం ఎటేదం బీహార్గా చేసేది, అవునా కదా. ఆ రూపాయలు అయినప్పుడు మనం ఏడంటాం, చిన్నగా ఏడోకాడ సంపాదించుకుందాక వెయిట్ చేయాలిగా. మరి రైతులకి మద్దతు రేట్లు లేవని కూడా రేపేదో మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టున్నాడు జగన్ ఇక్కడ. ఉన్న విషయం చోదాయన. ఇంకోటి మన రాష్ట్రంలోనే లేదు కదా, ఇప్పుడు మన రాష్ట్రం ఒక దాంట్లోనే రేట్ అనేది డెవలప్ ఇది లేదు కదా, తగ్గేం లేదు కదా. ఇతర రాష్ట్రాలు కూడా ఇంతే ఉంది కదా. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి దిగుమతి చేసుకొని ఏడమ్ముకుంటున్నారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ, అంటే అక్కడ లేనట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు దీని విషయంలో, సంబంధం లేదు. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అదే కనుక ఇది మామూలుగా అయితే పెంచడం అనేది చిన్నగా అంటే ఒకటి అవతల సపోర్ట్గా ఉంటారు తప్ప వీళ్ళు తగ్గటానికి ఏమి ఉండదు. రైతులను అనేది ఎప్పుడు దెబ్బంది పెట్టింది ఏం లేదు. అంటే జగన్ ఉన్నప్పుడే మద్దతు ధరలు ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాత మద్దతు ధరలు లేవనేసి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళంతా. అప్పుడు చూద్దాం జగన్ మరి చివరిలో వెళ్ళేటప్పుడు ఎందుకు రేటు తగ్గింది, చివరిలో ఎందుకు తగ్గాయి, అప్పుడు తగ్గాయి కదా. తగ్గితే మరి దేనికి తగ్గాయి అంటే చిన్నగా అప్పుడు ఏది ఫస్ట్లో ఎక్స్పోర్ట్ లేనప్పుడు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్స్పోర్ట్ ఉందనుకో జగన్తో సంబంధం లేదు అది. ఇప్పుడు మనకు ఆడ రూపాయి ఉంటే నాకు మనం ఇంకో రూపాయికి సంపాదించుకోగలిగేది లేనప్పుడు మనం ఏం చేస్తాం, అదే విధంగా ఇది కొనసాగుతుంది. ఓకే, ఇప్పటికైతే పరిపాలన తీరైతే మంచిగానే కొనసాగుతుంది అంటారా మీకు తెలిసిన మేరకు? 100%. 5 years అయిపోయే లోపల మాత్రం ఫుల్ కంప్లీట్ చేస్తారు. పోలవరం ఒకటి, రాజధాని ఒకటి మ్యాక్సిమం అయిపోతుంది.